షఫాలి జరివాలా. ఈ పేరు కంటే కూడా కాంటాలాగా మ్యూజికల్ ఆల్బమ్ పేరు చెబితే వెంటనే గుర్తొస్తుంది. ఈ పాట ద్వారానే ఆమె సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 2002లో విడుదలైన ఈ పాట దేశవ్యాప్తంగా యువతను ఆకట్టుకుంది. ఆమెను యువతకు చేరువ చేసింది కూడా. ఈ పాట ఆమెకు ఎంతలా గుర్తింపు తెచ్చిందంటే చనిపోయే వరకు తాను కాంటాలాగా గర్ల్ గానే ప్రేక్షకులకు గుర్తుండాలని కోరుకున్నారు. అయితే 42 ఏళ్ల వయసులో శుక్రవారం ఆమె ఆకస్మికంగా మరణించారు. ఈ వార్త బాలీవుడ్ ని షాక్ కి గురిచేసింది. ఆమె అభిమానులు కూడా విస్మయం వ్యక్తం చేశారు. అయితే ఆమె మరణానికి సంబంధించి అనేక అనుమానాలు వస్తున్నాయి. అంతేకాకుండా ఆమె జీవితంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అవేంటో చూద్దాం. షఫాలి జరివాలా 1982 డిసెంబర్ 1న గుజరాత్లోని అహ్మదాబాద్లో పుట్టారు. తండ్రి సతీష్ జరివాలా చార్టెడ్ అకౌంటెంట్, తల్లి సునీత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగి. షఫాలి గుజరాత్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుండి బీటెక్ పూర్తి చేశారు. అనుకోకుండా కాలేజ్లో మోడలింగ్ చేసే అవకాశం రావడంతో మోడలింగ్లోకి వచ్చారు. చదువులోనూ టాప్లో ఉండేవారు. కుమార్తె మోడలింగ్ పై ఇంట్రెస్ట్ చూపించడంతో తల్లిదండ్రులు షఫాలిని మోడలింగ్ కొనసాగించేందుకు ఒప్పుకున్నారు. ఆ క్రమంలోనే 2002లో కాంటాలాగా పాట రీమిక్స్ వీడియోలో నటించారు. ఆ పాట దేశాన్ని ఉర్రూతలూగించింది. ఆమెకు దేశవ్యాప్తంగా ఫేమ్ తెచ్చిపెట్టింది. ఆ తర్వాత పలు సినిమా ఛాన్సులు వచ్చినా తనకు నచ్చితేనే సినిమాల్లో నటించేవారు. ఇక 2004లో ముజ్సే షాదీ కరోగి సినిమాలో నటించారు. అదే ఏడాది స్వీట్ హనీ ఆల్బమ్ సాంగ్లోనూ నటించారు. కాంటాలాగా రీమిక్స్ వాల్యూమ్ 2లో నటించి మెప్పించారు. మళ్ళీ 2008లోనే ఆమె స్క్రీన్ పై కనిపించారు. అది కూడా బుల్లి తెరపై కనిపించారు. బూగి ఊగి డాన్స్ రియాలిటీ షోలో కంటెస్టెంట్ గా పాల్గొని అందరికీ షాక్ ఇచ్చారు. 2011లో కన్నడలో వచ్చిన పునీత్ రాజ్ కుమార్ హీరోగా నటించిన హుడుగారు సినిమాలో పంకజ పాటలో ప్రత్యేకంగా నటించారు. ఆ తర్వాత 2012-13లో నచ్బల్యే సీజన్ 5లో పరాగ్ త్యాగితో కలిసి పార్టిసిపేట్ చేశారు. 2015-16లోనూ ఈ ప్రోగ్రాంలోనే వీరిద్దరే కలిసి జంటగా నటించారు. 2018లో బేబీ కా నామ్ వెబ్ సిరీస్ లో సారా పాత్రలో నటించారు షఫాలి. 2019-2020లో హిందీ బిగ్ బాస్ 13లో వైల్డ్ కార్డ్ ద్వారా ఎంటర్ అయ్యారు. 2024లో హర్రర్ ఫ్యాంటసీ సిరీస్ అయిన శైతానీ రస్మైన్లో నటించారు. వాస్తవానికి పలు ఆఫర్లు వచ్చినా తనకు నచ్చితేనే ఒప్పుకునేవారు. అందుకు కారణం కూడా ఉంది. తన ఏజ్ ఎక్కువగా కనిపించే పాత్రలను, సీనియర్ హీరోలతో కలిసి నటించే పాత్రలను ఒప్పుకునేవారు కాదు. దీంతో ఆమెకు అవకాశాలు తగ్గిపోయాయి. ఇదంతా ఆమె సినిమా లైఫ్ కి సంబంధించిన నేపథ్యం. అయితే ఆమె పర్సనల్ లైఫ్ కి సంబంధించిన నేపథ్యంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు షఫాలి. తనకు 15 ఏళ్ల వయసులో మూర్ఛ వ్యాధి అంటే ఫిట్స్ వచ్చాయి. ఓసారి జ్వరం విపరీతంగా వస్తే పలు రోజుల పాటు ఆసుపత్రిలో ఉన్నారు. జ్వరం తగ్గాక కొన్ని రోజులకు మూర్ఛ వ్యాధి బయటపడిందని చెబుతారు. ఓ ఇంటర్వ్యూలో షఫాలి ఆ అంశంపై మాట్లాడుతూ, నాకు 15 ఏళ్ల వయసులో మూర్ఛ వ్యాధి బయటపడింది. నేను చదువులో బాగా రాణించాలని కోరుకునేదాన్ని. ఆ సమయంలో ఒత్తిడి ఫిట్స్ వచ్చేందుకు, బలహీనంగా మారేందుకు కారణమని అర్థమైంది. దీంతో ఒత్తిడి తగ్గించుకునేందుకు చాలా ట్రై చేశాను. ఒక్కోసారి క్లాస్ రూమ్లో, రోడ్డుపై ఉన్నప్పుడు కూడా ఫిట్స్ వచ్చేవి. ఆ తర్వాత నేను ఎక్కడో ఉండేదాన్ని. అది మానసికంగా నాపై ప్రభావం చూపించింది. దీంతో చదువుపై దృష్టి పెట్టలేకపోయాను. ఆ తర్వాత మోడలింగ్లో ఛాన్స్ వచ్చింది. ఆ క్రమంలోనే కాంటాలాగా ఆల్బమ్కి ఛాన్స్ వచ్చింది. అందులో నాకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత నాకు చాలా ఆఫర్లు వచ్చాయి. కానీ ఒత్తిడి ఎక్కువైతే నా పరిస్థితి నాకు తెలుసు. నేను రిలాక్స్గా ఉన్నప్పుడే హెల్దీగా ఉంటాను. అందుకే చాలా తక్కువ ఆఫర్లను ఒప్పుకున్నాను. దాదాపు 9 ఏళ్ల పాటు నాకు మళ్ళీ ఫిట్స్ రాలేదు అని చెప్పారు. ఇక షఫాలి 2004లోనే అంటే కాంటాలాగా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న టైంలోనే తోటి నటుడు, మ్యూజిక్ డైరెక్టర్ హర్మీత్ సింగ్ ని పెళ్లి చేసుకున్నారు. వీరిది ప్రేమ వివాహం. కొన్ని రోజులు సాఫీగా సాగిన వీరి వైవాహిక జీవితంలో ఇబ్బందులు మొదలయ్యాయి. దీంతో 2009లో షఫాలి, హర్మీత్ సింగ్ విడిపోయారు. ఆ సమయంలో షఫాలి హర్మీత్ సింగ్ పై పలు ఆరోపణలు చేశారు. తన వైవాహిక జీవితంలో అనేక ఒత్తిళ్లకు గురయ్యానని, గృహహింసను ఎదుర్కొన్నానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇష్టమైన వారి నుండి సరైన గుర్తింపు దక్కకపోతే ఎంతో బాధ అనిపిస్తుంది. వేధింపులనేవి శారీరకంగానే కాదు, మానసికంగా కూడా ఉంటాయి. అయితే మహిళ ఆర్థికంగా స్వతంత్రంగా ఉన్నప్పుడే, ఆమె కుటుంబ సభ్యులు అండగా నిలబడినప్పుడే వీటి నుండి బయటపడతారు. నాకు కూడా అదే జరిగింది. అందుకే నేను క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొని నిలబడ్డాను అని చెప్పారు. అప్పట్లో ఈ వ్యాఖ్యలు సంచలనం రేపాయి. ఇక షఫాలి తన విడాకుల తర్వాత కెరీర్ పై దృష్టి పెడతానని ప్రకటించారు. పలు సినిమాలు ఒప్పుకున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. ఆ క్రమంలోనే ఓ డిన్నర్ పార్టీలో నటుడు పరాగ్ త్యాగితో పరిచయం ఏర్పడింది.
వీరిద్దరూ ఎక్కడికి వెళ్ళినా కలిసే వెళ్లేవారు. అప్పట్లోనే వీరి బంధంపై అనేక వార్తలు వచ్చాయి. ఓ ఇంటర్వ్యూలో షెఫాలి మాట్లాడుతూ పరాగ్ నా ఇష్టాలను గౌరవిస్తాడు అని చెప్పడంతో వీరు లవ్లో ఉన్నట్లు కన్ఫర్మ్ అయింది. వీరిద్దరూ కూడా పలు సిరీస్లలో కలిసి నటించారు. 2014లో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత మళ్లీ స్క్రీన్ పై కనిపించలేదు. అయితే తాను 2002లో వచ్చిన కాంటాలాగా గర్ల్ గానే అభిమానులకు గుర్తుండిపోవాలనే కోరికతో అలాగే మేకప్లో కనిపించేవారు. ఒక రకంగా చెప్పాలంటే అదే తన పర్మనెంట్ ఐడెంటిటీ అని ఫీల్ అయ్యారట. చాలా మంది తనను కాంటాలాగా గర్ల్ అని పిలుస్తుంటే సంతోషంగా ఉంటుందని, నిజం చెప్పాలంటే నా చివరి రోజు వరకు కూడా అభిమానులు తనను అలాగే గుర్తుపెట్టుకోవాలని చెప్పారు. ఇంతవరకు బాగానే ఉన్నా తన వయసు కనిపించకుండా చికిత్సలు చేయించుకుంటున్నారు. గతంలో అతిలోక సుందరి శ్రీదేవి పైన అటువంటి కథనాలే వచ్చాయి. శ్రీదేవి కూడా తన ఏజ్ కనిపించకుండా చాలా ట్రీట్మెంట్స్ చేయించుకున్నారని ప్రచారం కూడా జరిగింది. అలాగే షెఫాలి కూడా ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారని వార్తలు వచ్చాయి. చివరికి అందంపై ఇష్టమే ఆమె ప్రాణాలు తీశాయనే కథనాలు వస్తున్నాయి. ఆ కథనాల ప్రకారం షెఫాలి కొంతకాలంగా యాంటీ ఏజింగ్ చికిత్సలు తీసుకుంటున్నారు. గత శుక్రవారం ఉదయం ఇంట్లో పూజ ఉండడంతో ఉపవాసంలో ఉన్నారు. దీంతో ఖాళీ కడుపుతోనే యాంటీ ఏజింగ్ కి సంబంధించిన ఇంజెక్షన్లు, ఔషధాలు వేసుకున్నారట. దీంతో ఆమె అస్వస్థకు గురయ్యారని, కార్డియాక్ అరెస్టుకు అవే కారణమని చెబుతున్నారు. ఇక శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో షెఫాలిని ఆసుపత్రికి తీసుకెళ్లారు పరాగ్ త్యాగి. అప్పటికే ఆమె చనిపోయిందని వార్తలు వచ్చినా చాలా మంది నమ్మలేదు. శుక్రవారం రాత్రి ఆమె చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. దీంతో బాలీవుడ్ షాక్కి గురైంది. అదే సమయంలో ఉదయం ఆమె ఇంజెక్షన్స్ తీసుకున్నాక చాలా వణికిపోతూ ఉందని, ఉపవాసం కారణంగా ఆ ప్రభావం మరింత పెరిగిందని చెబుతున్నారు. ఇంట్లోనే స్పృహ కోల్పోయిందని, అప్పుడు ఆసుపత్రికి తీసుకొచ్చారనే మరో వాదన కూడా ఉంది. కారణం ఏదైనా 42 వయసులోనే షెఫాలి ప్రాణాలు కోల్పోయారు. ఇక షెఫాలీకి బాలీవుడ్ యాక్టర్లతో పాటు క్రికెటర్లు కూడా స్నేహితులే. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది టీమిండియా క్రికెటర్ పృథ్వీ షా. గత జూన్ 9న పృథ్వీ షా బర్త్డే పార్టీలోనూ కనిపించారు షెఫాలి. పృథ్వీ షా మాజీ ప్రేయసి నిధి తపాడియాకు షెఫాలి స్నేహితురాలు. ఆ పరిచయం కారణంగానే పృథ్వీ షా బర్త్డే పార్టీకి హాజరయ్యారు. ఆ పార్టీలో పృథ్వీ షాతో కలిసి డాన్స్ కూడా చేశారు. ఇక గతంలో ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ క్రికెట్ స్టేడియంలో కనిపించారు. పృథ్వీ షా కోసం అక్కడికి వెళ్లారని కూడా వార్తలు వచ్చాయి. ఆ ఫోటోలను గత జూన్ 6న తన ఇన్స్టాలోనూ పోస్ట్ చేశారు షెఫాలి. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి ఆనందాన్ని పంచుకునేవారు. అటువంటి షెఫాలి 42 వయసులోనే కన్నుమూయడం నిజంగా బాధాకరమే. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాం. ఇవి షెఫాలికి సంబంధించిన అంశాలు.